నేనైతే ఇది తీసుకున్నాను, పింక్ తీసుకున్నాను, నేను ఎల్లో థ్రెడ్ తీసుకున్నాను, దారం తీసుకున్నాను. ఎందుకంటే ఈ రెండు ఒకే కాంబినేషన్ అయితే మనకి కనబడదు. అందుకని నేను ఏం చేశానంటే ఇది తీసుకున్నాను. అంటే మన కుట్టు కనబడాలి, మనం ఎలా కుట్టామో అది చేతి పని కనబడాలి. కాబట్టి ఇది ఏంటంటే హెమ్మింగ్ మాట. మన బ్లౌజ్కి ఇక్కడ హెమ్మింగ్ చేస్తే ఇక్కడ హ్యాండ్స్కి బ్యాక్కి వస్తుంది, దాన్ని హెమ్మింగ్ అంటారు. దాన్ని ఎలా కుట్టాలో ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి మన సూదిది ఇక్కడ హోల్ కొంచెం పెద్దది తీసుకోండి, ఎందుకంటే కొంచెం చిన్నది అయితే హెమ్మింగ్ బాగుంటుంది. అంటే మీరు నేర్చుకుంటున్నారు కొంచెం పెద్ద సూది అయితే కొంచెం మీకు దారం మీద ఎక్కించినట్టు అవుతుంది. కానీ సింగిల్ వేయకూడదు అనమాట, డబుల్ వేయాలి. ఎందుకంటే సింగిల్ వేసామనుకోండి ఇప్పుడు దారం కూడా అంత స్ట్రాంగ్ కూడా ఉండట్లేదు, దానివల్ల సింగిల్ వేయట్లేదు, డబులే వేస్తున్నాను హెమ్మింగ్కి. ముందైతే దారాలు అవి స్ట్రాంగ్గా ఉండేవి, సింగిల్ వేసినా పర్లేదు. ఇప్పుడు అలా కాదు, డబులే వేస్తున్నమాట. డబుల్ ఇది కదా మనం క్లాత్ డబుల్ మడత, మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు డబుల్ మడత వస్తుంది. ఓకేనా, దీన్ని మనం ఇలా పట్టుకోవాలి. అంటే ఒక్కొక్కరు వాళ్ళ చేతి బట్టి ఒక్కొక్కరు ఎంచి ఇలా పట్టుకోవచ్చు, ఒక్కొక్కరు ఇలా టైట్, కానీ టైట్గా ఉండాలి. టైట్గా ఉంటేనే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఇది టైట్ వస్తుంది. లేదంటే ఇలా నార్మల్గా లూజ్గా ఉందనుకో ఇక్కడ కూడా లూజ్గా వస్తుంది. అది మీరు గమనించండి. చూడండి ఇలాగుందా టైట్. ఇది సూది స్ట్రైట్ కట్టాలి, ఇలా అడ్డంగా కాకుండా స్ట్రైట్ పెట్టాలి. చూడండి స్ట్రైట్. ఇలా ఇంకా చిన్న సూది అయితే ఇంకా బాగుంటుంది, కానీ మనం పెద్ద సూది పెడతాం. ఎందుకంటే చాలామందికి చిన్న సూది కొంచెం రాదు కదా, కొత్త కాబట్టి. పెద్ద సూది అయితే కొంచెం నేర్చుకుంటారు కాబట్టి ఇలాగా చిన్న సన్నంగా ఉండదు సూది. ఎప్పుడు సన్నంగా ఉండదుకో హోలు కూడా సన్నంగా పడుతుంది. చూడండి మీకు కరెక్ట్గా కనపడట్లేనట్టు ఉంది. చూడండి ఇది పైన ఎంత దూరం ఉన్నా లోపల మాత్రం చిన్నది ఉండదు. ఇది స్ట్రైట్ ఉంది, ఇది చూడండి ఇది స్ట్రైట్ ఇలాగా ఇలాగా. చూడండి బ్యాక్ చూడండి ఎలాగొచ్చింది. అస్సలు మీకు కుట్టు అనేది కనబడదు అనమాట, చాలా నీట్గా వస్తుంది. మీకు కనబడదు, ఎల్లో అయినా సరే చూడండి అస్సలు మీకు పెద్దగా కనబడదు, లైట్గా. ఎందుకంటే నేను ఇది కలర్ వేరు ఈ కలర్ వేసిన కొంచెమైనా కనబడుతుంది, అస్సలు కనబడదు. అలాగ ఉండాలన్నమాట. మొత్తం ఫిల్అప్ చేసేద్దాం. ఓకేనా, చూడండి ఇది ఉందా స్ట్రైట్, ఇది స్ట్రైట్. ఇలా స్ట్రైట్ పెట్టి ఇలా కుట్టాలన్నమాట. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఇలాగా ఇలాగా చూడండి ఇది ఉందా లాస్ట్ మనం ఇలా పెట్టేటప్పుడు ఇలా మనం ముడి వేసుకోవాలి. ఓకేనా, ఇలాగా ఇలా ముడి వేసుకొని ఇలా లాగితే టాక్ వచ్చేస్తుంది. మనం అది కట్ చేసేయాలి. చూడండి హెమ్మింగ్ అనేది ఎక్కడ కూడా చూడండి. ఇది దగ్గర నుంచి పెడుతున్నాం కాబట్టి మీకు అలా కనబడుతుంది, దూరం నుంచి అస్సలు మీకు అనే కనబడదు. ఇది కూడా చూపెడుతున్నారా అనుకుంటారు, కానీ ఇదే మెయిన్ ఫస్ట్ బేసిక్ అనేది ఇదే. దీంతో మనం ప్రారంభం అవుతాం. ఓకేనా, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.